హలో అందరికీ వెల్కమ్ టు ఫ్యాట్ టు ఫిట్ ఛానల్ అన్నమాట. ఇదైతే నేను కేవలం వెయిట్ లాస్ జర్నీ కోసం అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. సో ఇందులో ఏంటి, మీరు ఈ ఛానల్ చూడడం వల్ల మీకే బెనిఫిట్ ఉన్నాయి ఫస్ట్ అయితే చెప్పబోతున్నాను. నేనైతే జస్ట్ నార్మల్ వెయిట్ లో ఉండేవాడిని అబ్బా, లైక్ 80 kgs ఉండేవాడిని. నా హైట్ వచ్చేసరికి 5'11" పాస్ట్ లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు చూసినట్టయితే మీకు బాగా తెలుస్తున్నట్టుంది నా పొట్ట కానీ నేను కానీ. ఐఎమ్ లైక్ నా 100.8 kgs ఉన్నాను. అవి చూడగానే నాకే చాలా బాధగా అనిపించింది. నేను ఎలా ఉండేవాడిని కాదు కదా, మనకి తెలియకుండానే మన వెయిట్ పెరిగిపోవడం జరుగుతుంది కదా. నేను ఒక చిన్న ఐడియాతో వచ్చాను అనమాట ఈ ఛానల్లో. వై నాట్, ఇప్పుడు మనం వెయిట్ లాస్ ఆల్రెడీ చేసాం ఇది వరకు. సో ఆ జర్నీని ఎందుకు యూట్యూబ్లో షార్ట్ చేసి పెట్టకూడదు అని చెప్పి ఒక థాట్ అయితే ఉంది. సో ఆ వీడియో అయితే షూట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు జనరల్గా నేను షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి, Day 1 Day 2 Day 3 అలాగా. అది కాకుండా మనకి లాంగ్ వీడియోస్ కింద నేను ఒక 7 వీడియోస్ వరకు అనుకున్నాం. అది ఎంతవరకు అవుతుందో మీ ఎంకరేజ్మెంట్ బట్టే చూడాలి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నా వెయిట్ వచ్చేసరికి 100 kgs అని చెప్పాను కదా. లైక్ నేను ఎన్ని పుషప్స్ అయితే తీయగలను, Day 1 ఇది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మీకు వీడియో క్లిప్స్ వస్తాయి ఇక్కడ. అండ్ వచ్చేసరికి నా వెయిట్ అనాలిసిస్ కూడా తీయించుకోవడం జరిగింది అనమాట. ఆ వెయిట్ అనాలిసిస్ ఏంటి, ఆ పర్టికులర్గా అసలు దాని మీద కంప్లీట్గా నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వీడియో అయితే పెడతాను. సో ఇందులో వచ్చేసరికి నా డైట్ రొటీన్ ఏంటి, నేనేంటి, ఇప్పుడు డైట్ చేయబోతుంది కాదు, ఇప్పుడు వరకు ఏం దొబ్బి తిన్నానని చెప్పడానికి. జనరల్గా మార్నింగ్ లేచిన వెంటనే నీట్గా ఒక ఇడ్లీయో లేకపోతే పక్క ఇడ్లీ అయితే ఉంటుంది, దాంతోపాటు నీట్గా ఒక బజ్జీ యాడ్ ఆన్ ఉండాలి కదా. మనకు ఆయిల్ ఫుడ్ లేకుండా ఫుడ్ దిగదు, ఎందుకంటే ఇడ్లీ గొంతులో అడ్డడిపోతున్నట్టు. ఆ ఇడ్లీ తిన్నప్పుడల్లా అలా బజ్జీ తిన్నాం అనుకో లోపలికి వెళ్ళిపోద్ది. ఆ ఇడ్లీ తిన్నప్పుడల్లా అలా బజ్జీ తిన్నాం అనుకో లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా అనుకుని బాగా తినేసి మళ్ళీ మధ్యాహ్నంకి ఎలాగో తెలిసిందే, మనం బయట ఉంటాం ఇంట్లో ఉండం, ఎలాగో ఆబ్వియస్లీ వెళ్ళి దొబ్బి తినడం బిర్యానీ. వర్స్ట్ థింగ్ ఏంటంటే, బిర్యానీ రైస్ చాలా మంచిది వెయిట్ లాస్ కి. అదే బిర్యానీని మసాలా యాడ్ చేసి నెయ్యి కాదు డాల్డా వేసి చికెన్ వేసి, మరి చికెన్ కూడా తిన్నాం, చికెన్ ప్రోటీన్ వచ్చేస్తుంది కదా. మటనే కొవ్వు బాగా ఏది పడుతుందో అదే తినాలి, ఆ కొవ్వు పట్టే అన్ని తినేసి ఇలా తయారయ్యాను. మంచిగా కూల్ డ్రింక్ కాంబో మాత్రం మిస్ అవ్వదబ్బా. ఏదో ఒకటి కోకా కోలా కానీ థమ్స్అప్ కానీ ఏదో ఒకటి ఉండాలి నాకు. అలాగే దొబ్బి తినడం వలన ఆబ్వియస్లీ నేను హైదరాబాద్ వచ్చే ముందు నా వెయిట్ చూసుకున్నట్టయితే 85-86 ఆ రేంజ్ లో ఉన్నది. ఆ ప్రీవియస్ ఫొటోస్ ఉన్నాయో లేదో. ఇంకోటి ఏంటంటే, వెయిట్ లాస్ అంటే మనకు ఫస్ట్ వెయిట్ లాస్ వేరు, ఇంచ్ లాస్ వేరు. అంటే మనం వెయిట్ లాస్ అవుతాం, అట్ ద సేమ్ టైం మజిల్ గెయిన్ అవుతాం. సో మనకు తెలియదు అనమాట వెయిట్ ఎంత. ఇవన్నీ నేను అనాలిసిస్ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి నేను నా డైలీ రొటీన్ ఇది. మధ్యాహ్నం వరకు అయిపోయింది కాబట్టి నైట్ డిన్నర్ వచ్చేసరికి ఖచ్చితంగా 7 లోపు తినాలి. కరెక్ట్గా బెడ్కి ఒక 10 నిమిషాల ముందు పడుకుంటాను చూడండి. అప్పుడు వెళ్ళి నీట్గా మళ్ళీ ఒక బిర్యానీయో లేకపోతే మ్యాక్సిమం బిర్యానీ, మధ్యాహ్నం ఈవినింగ్ బిర్యానీ కొట్టంది ఆ రోజు పడుకుంది లేదు. ఇంకోటి ఏంటంటే, ఇదంతా ఒక సైడ్, మళ్ళీ ఒక టైంలో డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం వల్ల జస్ట్ మధ్యాహ్నం ఒక్కటే భోజనం చేసేవాడిని. అదేంటి ఓన్లీ ఒక పూటే తినడం వల్ల కూడా పెరిగిపోయాను అనుకుంటున్నాను, కానీ అది మీకు డౌట్ వచ్చే ఉంటది. ఒక పూట తిన్నా, 2 పూటలు తిన్నా, 3 పూటలు తిన్నా సరైన ఫుడ్ తింటే సరిగ్గా ఉంటాం. ఒక పూట సరిగ్గా తినకుండా ఏది పడితే తినేస్తే ఎలాగవుతాం. ప్లస్ మెయిన్ రీజన్ వెయిట్ పెరగడానికి నేనైతే నా రీజన్స్ వచ్చేసరికి స్ట్రెస్. ఎంత అంటే మెయిన్ చెప్తున్నా కదా, ఫుడ్ వల్ల పెరిగిపోతా అని ఇది వదిలేండి. ఫస్ట్ మనం మెయిన్ పెరిగేది స్ట్రెస్ వల్ల పెరుగుతాం, అది ఏదవని. ప్లస్ ఆ స్ట్రెస్ తో పాటు మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో పనికి మళ్ళీ చెత్త అంతా తింటున్నాం, కడుపులోకి వేసేది. ఒక పూటే తిన్నదైనా సరిగ్గా తిన్నుంటే మేబీ వెయిట్ లాస్ అయ్యేవాడిని. కానీ ఒక పూట తినేది కూడా చెత్త అంతా తినేసి, ఏది పడితే అది తినేసి, పైగా ఒక పూటే తింటున్నాను కదా అని చెప్పి 2 తినే బిర్యానీ ఒక్కనే తినేసేవాడిని. అంటే ఈవినింగ్ కూడా సరిపోవాలి కదా, ఈవినింగ్ సరిపోవాలి, మార్నింగ్ సరిపోవాలి కాబట్టి అది తినేవాడిని.
అండ్ నేను వచ్చేసరికి ఇప్పుడు ఎంచుకున్నది అయితే క్యాబ్ ఫీల్డ్ ఎంచుకున్నా అనమాట. సో ఫైనాన్షియల్గా కొంచెం అదే పెరిగిపోయింటాం, ఇప్పుడు వేరే చేసుకుంటున్నా, అవి తర్వాత చెప్తాను ఫర్దర్ వీడియోస్లో. ఆ క్యాబ్లో ఏంటంటే నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రైడ్స్ పడుతూనే ఉంటాయి, అసలు ఖాళీ ఉండదు. ఎవరన్నా ఊబర్ కానీ ర్యాపిడో డ్రైవర్స్ కానీ ఉంటే అర్జెంట్గా కామెంట్ చేయండి మీరు. మన బాధలు ఏమున్నాయి కొంచెం కామెంట్స్లో తెలుస్తాయి. ఒక గ్యాప్ వస్తుంది, లైక్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్, ఆ టైంలో ఫినిష్ అయిపోవాలి ఫుడ్. సో అది తినేసేవాడిని. ఇంకా అంతే, పనికిమాల చెత్త అంతా వేసేసి కడుపులో పాడు చేస్తాను నా బాడీని, నాకు తెలుస్తుంది అది. ఇన్ఫ్యాక్ట్ కనీసం ఇప్పుడు ఏదన్నా ఎత్తమన్నా ఎత్తలేకపోతున్నాను. నేను ఎంత ఉన్నాను, ఏదన్నా ఒక మినిమం 25 kgs బస్తా అయినా ఎత్తగలగాలి కదా, అది కూడా ఎత్తలేను. అక్కడి వరకు ఎందుకు, వాటర్ టిన్ కూడా ఎత్తలేను సరిగ్గా పూర్తిగా. ఇప్పుడు వీడియో అయితే వస్తుంది, జస్ట్ పుషప్స్ అయితే ట్రై చేస్తాం అనమాట. అసలు ఏం చేస్తాం, ఎంత వస్తాయి, ఎంత చేయగలం, ఎన్ని చేయగలం. ఇంతకుముందు నేనేమో ఇరగబడిపోయి 50-60 తీసేవాడిని అని చెప్పను, కానీ మినిమం ఒక 20+ తీసేవాడిని పుషప్స్, లైక్ 20 దగ్గరికైనా తీసేవాడిని. అప్పుడు కూడా పెద్ద నేను ఫిట్ ఏం కాదు, బట్ కనిపించడానికి కొంచెం ఓకే హైట్కి తగ్గట్టు ఉన్నాడు రా అని పిలిచేవారు. ఇప్పుడు ఆబ్వియస్లీ పందులు అయిపోయామని చెప్తున్నారు అవన్నీ చూసిన. సో ఇది మెయిన్గా నేను ఎందుకు చేయాలనుకున్నానంటే, నేను మారదాం అని డిసైడ్ అయినబ్బా. మీరు ఎవరన్నా మారదాం అనుకుంటే కనుక అర్జెంటుగా కామెంట్ చేయండి. డీటెయిల్స్ నేను ఫర్దర్ వీడియోస్లో ఇస్తాను, నా ఫోన్ నెంబర్ కానీ అది కానీ. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆబ్వియస్లీ నేను ఏం తీసుకున్నాను, నా డైలీ రొటీన్ ఎలా మార్చుకున్నాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా. సో మీరు కామెంట్ చేసి పెట్టండి, అది మేము పిన్ చేసుకుని మీకు మేము పర్సనల్గా అదే ఆ కామెంట్స్లో మీకు మా డిఎం చేస్తాం, మా నెంబర్ కానీ ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంది, పక్కా ఇంట్రెస్ట్ ఉంది అంటే. ఆబ్వియస్లీ ఇప్పుడు నన్ను చూసి ఎవడు కామెంట్ చేయడు, బట్ నేను మారుతూ జర్నీలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇది నా జర్నీ. ఇది కంప్లీట్గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, నా హైట్ 5'11", నా వెయిట్ 100.8 kgs. నెక్స్ట్ అనాలిసిస్ వీడియో ఇంకా క్లారిటీ ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మారుద్దాం, ఇది మన ఛాలెంజ్ అనమాట. సో నాతో పాటు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ కామెంట్స్లోనే మీకు నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ ఫాలో మీ. థ్యాంక్ యూ.